అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్కు ప్రస్తుతం కాలం కలిసి వస్తున్నట్లు లేదు. ఇరాన్తో యుద్ధంలో ఆయుధాలు లేక చేతులెత్తేశాడు. మరోవైపు ట్రంప్కు అత్యంత సన్నిహిత గల్ఫ్ దేశాలు కూడా క్రమంగా తప్పుకుంటున్నాయి. ఇవన్నీ ఒక ఎత్తైతే అమెరికాకు అత్యంత సన్నిహిత మిత్రదేశమైన ఇజ్రాయెల్ కూడా ట్రంప్ను పెద్దగా పట్టించుకోవటం లేదు. ఇక గాజాకు ఇజ్రాయెల్కు మధ్య ట్రంప్ కాల్పుల ఒప్పందం కుదిరించారు. ఆ తర్వాత ఆయన బోర్డ్ ఆఫ్ పీస్ అంటూ ఒక గ్రూపును తయారు చేసి గాజా పునర్నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేశాడు. ప్రపంచంలోని కొన్ని దేశాలను సభ్యులుగా చేర్చాడు. సభ్యత్వానికి కనీసం $1 బిలియన్ చెల్లిస్తే సభ్యత్వం లభించదు. ఇక ట్రంప్ 15 పాయింట్లు ప్లాన్ చేసి నెతన్యాహు నిర్బంధంగా తిరస్కరించాడు. గాజా నుంచి తన సైనికుల్ని వెనక్కి రప్పించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పాడు. మరి నెతన్యాహు ట్రంప్కు ప్రతిపాదనను తిరస్కరించడానికి గల కారణాలేంటో ఒక లుక్కేద్దాం. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్కి ప్రస్తుతం కాలం కలిసొచ్చినట్లు కనిపించడం లేదు. ఇరాన్తో అనవసరంగా కయ్యానికి కాలు దువ్వి తన పరువుతో పాటు అమెరికా పరువు తీశాడు. ప్రస్తుతం ఇరాన్పై యుద్ధం చేయడానికి ఆయుధాలు లేక చేతులెత్తేశాడు. ఇక ట్రంప్ని నమ్ముకుంటే లాభం లేదనుకుని సౌదీ అరేబియా, ఇటు తుర్కియే, అటు పాకిస్తాన్తో ఒప్పందం కుదుర్చుకుని ఇరాన్ దాడుల నుంచి తనను తాను కాపాడుకోవాలనుకుంటోంది. ఇక ట్రంప్కు అత్యంత సన్నిహితుడు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు కూడా ట్రంప్ని లైట్ తీసుకుంటున్నాడు. ఇక ట్రంప్ విషయానికొస్తే ఇజ్రాయెల్ హమాస్ మిలిటెంట్ల మధ్య జరిగిన యుద్ధానికి మధ్యవర్తిత్వం నెరిపి యుద్ధాన్ని ఆపించాడు. ఇప్పటికీ కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతోంది. అయితే పేరుకే కాల్పుల విరమణ. వాస్తవానికి ఇజ్రాయెల్ సైనికులు తరచూ గాజా నగరంపై దాడులు చేసి మారణ హోమం సృష్టిస్తున్నారు. ఇక గాజా పునర్నిర్మాణానికి ట్రంప్ బోర్డ్ ఆఫ్ పీస్ అని నానా హడావిడి చేశాడు. గాజా పునర్నిర్మించడానికి ప్లాన్ చేశాడు. ఇక తాజాగా ఆయన 15 పాయింట్ల ప్రోగ్రాంని ప్రకటించాడు. అయితే ఈ 15 పాయింట్ల ప్రోగ్రాంని నెతన్యాహు నిర్ద్వంద్వంగా తిరస్కరించాడు. గాజా నుంచి తన సైనికుల్ని వెనక్కి రప్పించే ప్రసక్తి లేదని తేల్చి చెప్పాడు. ఇక గత నెలలో బోర్డ్ ఆఫ్ పీస్ సమావేశం జరిగింది. ఇక హమాస్తో పాటు అన్ని గ్రూపులు ఆయుధాలు త్యజించాల్సిందేనని ఒక ఒప్పందానికి వచ్చాయి. అయితే హమాస్ మాత్రం భారీ ఆయుధాల్ని అప్పచెప్పమని తేల్చి చెప్పింది. గాజా నుంచి ఇజ్రాయెల్ సైనికులు పూర్తిగా ఉపసంహరించే వరకు తమ ఆయుధాల్ని అప్పగించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది హమాస్. అయితే ఇజ్రాయెల్ మాత్రం గాజాపై అడపాదడపా దాడులు జరుపుతూనే ఉంది. ఇక ట్రంప్ ఆదేశాల్ని నెతన్యాహు బేఖాతరు చేయడంతో ఇక ట్రంప్ గాజా పీస్ ప్లాన్ కాస్త అటకెక్కి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగా గతేడాది సెప్టెంబర్లో ట్రంప్ మధ్యవర్తిత్వం నేర్పారు. అయితే నెతన్యాహు ప్రకటన తమకు పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదని చెబుతున్నారు రాజకీయ పరిశీలకులు. అయితే నెతన్యాహు ప్రకటన చేయడానికి గల కారణాల్ని విశ్లేషిస్తే మరో 2 నెలల్లో ఆయన దేశంలో ఎన్నికల్ని ఎదుర్కోబోతున్నారు. మరోమారు ఆయన ఇజ్రాయెల్కి ప్రధానమంత్రి కావాలనుకుంటున్నాడు. ఇలాంటి కీలక సమయంలో ఆయన గాజా నుంచి సైనికుల్ని ఉపసంహరిస్తే ఎన్నికలపై ప్రభావం పడుతుందని భావించి ఉండవచ్చు. అయితే ట్రంప్ ప్లాన్ పట్ల నెతన్యాహు తీవ్ర అసంతృప్తితో ఉన్న మాట వాస్తవమే. అదే సమయంలో ఆయన ట్రంప్ని నిరాశపరచాలనుకోవడం లేదు కూడా. ఇక ట్రంప్ వారం క్రితం హమాస్ ఇజ్రాయెల్ మధ్య శాశ్వత శాంతి ఒప్పందం కుదరబోతోందన్నారు. ఇది చారిత్రక ఘట్టమని గొప్పగా చెప్పుకున్నాడు. ఇక హమాస్ కూడా మొట్టమొదటిసారి ఆయుధాలు త్యజించడానికి అంగీకరించింది. అయితే ఇజ్రాయెల్ గాజా నుంచి ఉపసంహరించుకుంటేనే ఆయుధాలు త్యజిస్తామని మెలకపెట్టింది. ఇక ఆదివారం నాడు నెతన్యాహు తాను ప్రధానమంత్రిగా ఉన్నంతకాలం గాజా నుంచి తన దళాల్ని వెనక్కి రప్పించే అవకాశమే లేదని స్పష్టం చేశారు. ముందు హమాస్ ఆయుధాల్ని త్యజించాలని, కేవలం కాగితాలకే పరిమితం కాకూడదన్నారు. వాస్తవానికి ఇజ్రాయెల్ దళాలు గాజా నుంచి దశలవారీగా ఉపసంహరణ జరగాల్సిందన్నారు. అమెరికా అధికారులతో తాను చర్చలు జరుపుతున్నానని, ఆ దిశగా ఎలా అడుగులు వేయాలనే అంశంపై చర్చిస్తానని అన్నారు. అమెరికా ప్రతిపాదించిన అంశాల్లో కొన్నిటిని తాము అంగీకరిస్తామని, కొన్నిటిని అంగీకరించమని స్పష్టం చేశారు. ఆ వైఖరి మాకు ఉందని, ఒత్తిడికి లొంగే ప్రసక్తే లేదన్నారు నెతన్యాహు.
ఇక ఇజ్రాయెల్లో అక్టోబర్ 27న పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల సమయంలో గాజా నుంచి తమ బలగాల్ని ఉపసంహరించరాదని సంకీర్ణ ప్రభుత్వంలోని భాగస్వాములు నెతన్యాహుపై ఒత్తిడి పెంచుతున్నారు. గాజాపై కఠిన వైఖరి అవలంబించాల్సిందేనన్నారు. కాగా ఇజ్రాయెల్ కేబినెట్ ఓటింగ్ నిర్వహించి గాజా ప్రణాళికల్ని రద్దు చేయాలని నెతన్యాహుపై ఒత్తిడి పెంచుతోంది. మరోపక్క జాతీయ భద్రతా మంత్రి ఇటార్ బెన్ గ్విర్ మాత్రం ట్రంప్ ప్రతిపాదన తమకు ఆమోదయోగ్యం కాదని తేల్చిపారేశారు. అయితే ఇజ్రాయెల్కి చెందిన కేబినెట్ మంత్రులు, ఇతర మిలిటరీ అధికారులు గాజా నుంచి తమ దళాల్ని ఉపసంహరిస్తే అక్టోబర్ 7, 2023 నాటి మారణకాండ పునరావృతమవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఐక్యరాజ్యసమితి అంచనా ప్రకారం గాజాలోని 19 లక్షల మంది ప్రజలకు గాను 90% మంది గూడు లేక గుడారాల్లో కాలం గడుపుతున్నారని ఒక నివేదికలో వివరించింది. ఇక గాజాకు చెందిన హమాస్ మిలిటెంట్లు అక్టోబర్ 7, 2023న దక్షిణ ఇజ్రాయెల్పై దండయాత్ర చేసి 1200 మందిని ఊచకోత కోసి 251 మందిని బందీలుగా చేసుకుని తమ వెంట తీసుకెళ్లింది. దీనికి బదులుగా ఇజ్రాయెల్ గాజాపై వెంటనే యుద్ధానికి దిగింది. గాజాను నేలమట్టం చేసింది. సుమారు 73,000 మంది గాజా పౌరుల్ని చంపింది. గాజాకు చెందిన అగ్ర నాయకత్వంపై పూర్తిగా తుడిచిపెట్టింది ఇజ్రాయెల్. కాగా ఇజ్రాయెల్ మాత్రం అమెరికా 15 పాయింట్ల ప్లాన్ని తిరస్కరించినట్లు ప్రకటించింది. గత నెలలో ట్రంప్ ఈ ప్రకటన చేసిన వెంటనే ఇజ్రాయెల్ పాలస్తీనా భూభాగంలో ప్రవేశించి బాంబుల వర్షం కురిపించింది. గత ఆదివారం నాడు 18 మందిని చంపింది. ఇక ఆదివారం నాడు ఇజ్రాయెల్ వైట్ హౌస్కు గట్టిగానే సమాధానం ఇచ్చింది. ఇక ఒకవైపు నెతన్యాహు 2 నెలల్లో ఇజ్రాయెల్లో ఎన్నికల్ని ఎదుర్కోబోతున్నారు. మరోపక్క నవంబర్లో ట్రంప్ అమెరికాలో మిడ్ టర్మ్ ఎన్నికల్ని ఎదుర్కోబోతున్నారు. ఇద్దరూ విషమ పరీక్షల్ని ఎదుర్కొనున్నారు. ఎందుకంటే ఈ యుద్ధంలో అమెరికాను ట్రంప్ ఆర్థికంగా దివాలా తీయించాడు. ఒకవైపు దేశంలో పెట్రోల్ ధరలతో పాటు ద్రవ్యోల్బణం పెరిగిపోయి సామాన్యుడు విలవిల్లాడుతున్నాడు. దీంతో ఆయన పార్టీ ఓడిపోయే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక నెతన్యాహుపై కూడా దేశంలో తీవ్రమైన అసంతృప్తి వ్యక్తమవుతోంది. గాజా యుద్ధాన్ని సరిగా డీల్ చేయలేదని, బందీలను విడిపించడంతో తీవ్ర జాప్యం చేశాడని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన రాజీనామా చేయాలని ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఒత్తిడొస్తోంది. అక్టోబర్ 27న ఆయన రాజకీయ భవిష్యత్తు తేలిపోతుంది. ట్రంప్ బోర్డ్ ఆఫ్ పీస్ హెడ్ నికోలే బ్లేడెనోన్ ఇజ్రాయెల్ టెలివిజన్తో మాట్లాడుతూ ప్రణాళిక ప్రకారమే తాము ముందుకు వెళ్తామని అన్నారు. తమ ప్లాన్ ప్రకారం అక్టోబర్ 7, 2023 నాటి ఘటనలో పునరావృతం కాకుండా ఉండేందుకు గట్టి చర్యలు తీసుకుంటున్నామని నికోలే అన్నారు. ఇక నెతన్యాహు ట్రంప్ ప్రతిపాదనను తిరస్కరించడంతో ఇది ట్రంప్కి కోలుకోలేని దెబ్బ అని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. మిడ్ టర్మ్ ఎన్నికల కంటే ముందే ఇరాన్తో శాంతి ఒప్పందం కుదుర్చుకొని హార్మోజ్ జలసంధిని తెరపించి ఆయిల్ రవాణాకు ఆటంకం కలిగించకుండా చూడాలనుకుంటున్నారు. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు అదుపులో ఉంచాలనేది ట్రంప్ ప్లాన్. ఇక మిడిల్ ఈస్ట్లో శాంతి అనేది ఒకదానితో ఒకటి ఇంటర్లింక్ అయ్యింది. ఇక లెబనన్లో ఇజ్రాయెల్ కొంత భూభాగాన్ని ఆక్రమించుకుంది. ఇక లెబనన్తో కూడా ట్రంప్ ఇజ్రాయెల్ని బలవంతంగా కాల్పుల విరమణ ఒప్పందాన్ని అంగీకరింపచేశాడు. ఇక నెతన్యాహు మాత్రం అమెరికాకు కొరకరాని కొయ్యగా తయారయ్యాడు. గతంలో అమెరికా ప్రెసిడెంట్లు నెతన్యాహుతో చేదు అనుభవం ఎదురైంది. 1996లో బిల్ క్లింటన్ నెతన్యాహుతో సమావేశం తర్వాత మాట్లాడుతూ ఎఫ్-వర్డ్ని ఉపయోగిస్తూ ఇంతకు సూపర్ పవర్ ఎవరు అని తలపట్టుకున్నాడట. ఇక బైడెన్ అడ్మినిస్ట్రేషన్ కూడా నెతన్యాహును చూసి భయపడేదట. గాజాలో విచ్చలవిడిగా నెతన్యాహు మారణహోమం సృష్టించినా ఆయన బహిరంగంగా నెతన్యాహును పల్లెత్తు మాట అనే సాహసం చేయలేకపోయాడు. అయినా నెతన్యాహుకు మిలిటరీ సాయం అందించాడు. ఇక బైడెన్ భయం ఏంటంటే ఒకవేళ నెతన్యాహు మిలిటరీ ఎయిడ్ ఆపేస్తే అమెరికాలో రాజకీయంగా అడ్డంకులు సృష్టిస్తాడని ఆందోళన చెందేవాడట. ఇక తాజాగా ఆయన సత్తా ఏంటో ట్రంప్కి చూపించాడన్న గుసగుసలు టెల్ అవీవ్లో వినిపిస్తున్నాయి.